హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ శ్వేత సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. అమ్మను, అమ్మ భాషను గౌరవించాలని ఒకరు చెప్పాల్సిన అవసరం ఏముంది? పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ నోటి నుంచి తొలిసారిగా వచ్చే అమ్మ అనే పిలుపు మాతృమూర్తికి అందించే ఆనందం వెలకట్టలేనిది. అమ్మ పలికే మాటలను ఆసరాగా చేసుకుని బిడ్డ భాష నేర్చుకుంటాడు. అందుకే భాషను అమ్మతో పోల్చుతూ మాతృభాషగా పిలుచుకుంటారు. మనం మొదటిగా నేర్చుకున్న పలికిన భాష మనిషితో పాటు ఎదుగుతూ చివరి వరకు కొనసాగుతుంది. ఆత్మీయంగా పిలవాలంటే అమ్మ భాషలోనే ఆనందం ఉంటుంది. కొండంత భావాన్ని కొన్ని లైన్లలో కుదించి సినీ కవులు ఎంతో అందంగా, అర్థవంతంగా భాషను మనకు అందించారు. 1980లో వచ్చిన అపురూప చిత్రం తొలికోడి కూసింది. ఇందులో సరిత అంధురాలి పాత్రలో కనిపిస్తుంది. ఆమెకు లోకం తీరు, లోకంలో మన చుట్టూ ఉండే మనుషుల గురించి నటి సీమ పాట రూపంలో చెబుతుంది. గ్రామీణ వాతావరణంలో బండిపై సవారీ చేస్తూ సాగే అందమైన లోకమని పాటలో అద్భుతమైన అచ్చతెనుగు సాహిత్యంతో నిండి ఉంటుంది. అదేంటో చూద్దామా? అందమైన లోకమని రంగురంగులుంటాయని అందరూ అంటూ ఉంటారు రామ రామ. అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ, అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ. అందమైన లోకమని రంగురంగులుంటాయని అందరూ అంటూ ఉంటారు రామ రామ. అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ. ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మ, ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మ. ఆకలికి అందముందా రామ రామ, ఆకలికి అంతముందా రామ రామ. ఆశలకు అంతముందా చెప్పమ్మా చెల్లెమ్మా, ఆశలకు అంతముందా చెప్పమ్మా చెల్లెమ్మా, ఆశలకు అంతముందా చెప్పమ్మా. అందమైన లోకమని రంగురంగులుంటాయని అందరూ అంటూ ఉంటారు రామ రామ. అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ. గట్టి మేసి ఆవు పాలిస్తుంది, పాలు తాగి మనిషి విషమవుతాడు. అది గట్టి గొప్పతనమా, పాల దోష గుణమా? అది గట్టి గొప్పతనమా, పాల దోష గుణమా? మనిషి చాలా దుడ్డాడమ్మా చెల్లెమ్మ, చెల్లెమ్మ తెలివి మీరి చెడ్డాడమ్మా చిన్నమ్మ. అందమైన లోకమని రంగురంగులుంటాయని అందరూ అంటూ ఉంటారు రామ రామ. అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ. తెలుగు భాషలోని కమ్మదనమంతా ఈ పాటలో కనిపిస్తుంది. లోకం ఎంత ప్రమాదకరమో ఆచితూచి అడుగు వేయకపోతే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో అర్థవంతమైన సాహిత్యంలో ఎంత అందంగా పొందుపరిచారో పాట ఆద్యంతం వింటుంటేనే చెబుతుంది.